కృష్ణానది వరదతో పెనమలూరు నియోజకవర్గం కాసరనేనివారిపాలెంలోని శివాలయం మునిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎగువను కురుస్తున్న వర్షాలు అలాగే వరదలతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీ ఎత్తున వరద నీరు వస్తుండటంతో వచ్చిన నీరు వచ్చినట్టు అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. పామర్ నియోజకవర్గం లేకపోతే అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న ఈ లంక గ్రామాల్లో కూడా వరద నీరు చుట్టుముట్టడంతో లంక గ్రామాల వాసులు కూడా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న పరిస్థితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నది పెనమలూరు నియోజకవర్గం కాసరనేనిపాలెంలో ఉన్న శివాలయం మునిగిపోయిన పరిస్థితే కనిపిస్తోంది. ఒక్క గాలి గోపురం మాత్రమే బయటికి కనిపిస్తుంది. వరద అనేది ఇంకా పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరొక వైపు లంక గ్రామాల్లో కూడా, ఎందుకంటే ఇప్పటికే దాదాపు 7 లక్షలకు వరద నీరు అనేది చేరువవుతున్న నేపథ్యంలో ఇంకా వరద అనేది పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా వరద నీరు కనుక పెరిగే లెక్క అయితే ఈ లంక గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేసేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. రెవెన్యూ అలాగే పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు ఈ లంక గ్రామాల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.